నమస్తే, వెల్కమ్ టు రిపోర్టర్స్ టైమ్. నేను రాజశేఖర్. ప్రాంతం ఏదైనా, అంశం ఏదైనా, ఇష్యూ ఏదైనా, పార్టీ ఏదైనా దానిపై సమగ్ర సమాచారం అందించడానికి మా ప్రతినిధులందరూ సిద్ధంగా ఉన్నారు. ముందు మనం నల్గొండ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి కిరణ్ మనకి అందుబాటులో ఉన్నారు. అక్కడ చూసుకుంటే ప్రధానంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ లో అసమ్మతి సెగలు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సొంత పార్టీకి చెందినటువంటి నేతలే, బీఆర్ఎస్ నేతలే ఎమ్మెల్యే ఉన్నటువంటి రవీంద్ర కుమార్ కు టికెట్ ఇవ్వద్దని చెప్తున్నటువంటి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎమ్మెల్యే తీరుపై వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అలాగే రమావత్ గెలుపునకు కృషి చేసిన నాయకులు పట్టించుకోలేదని ప్రధానంగా బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో మరొక నేత వర్త దేవేందర్ నాయక్ టికెట్ ఇవ్వాలని కూడా బీఆర్ఎస్ నేతలు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై అసలు ఇలాంటి సందర్భం ఎందుకు వచ్చింది, ప్రధానంగా ఆయనపై వ్యతిరేకత రావడానికి కారణాలు ఏంటి, దీనిపై పూర్తి అప్డేట్స్ కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. ఎమ్మెల్యేల పనితీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా దేవరకొండతో పాటు నకరికల్ ఎమ్మెల్యేల పైన అసంతృప్తి గలమిపుతున్నారు. నిన్న తాజాగా దేవరకొండ ఎమ్మెల్యేకు టికెట్ ఇవ్వద్దంటూ కూడా ఆ నియోజకవర్గానికి చెందినటువంటి మొత్తం నేతలందరూ కలిసి కూడా ఢిల్లీ మండలంలోని ఒక రుద్రాయగూడెం గ్రామంలో సమావేశం నిర్వహించుకొని ఎమ్మెల్యే తీరు పట్ల వాళ్ళు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఎమ్మెల్యే ఎన్నిక పట్ల తాము ఎంతో శ్రమించి కష్టపడి ఎమ్మెల్యేగా గెలిపించిన తర్వాత నాయకులను కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, రవీంద్ర కుమార్ పట్టించుకోవడం లేదని అతని యొక్క తీరు పట్ల వారంతా అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. అదే విధంగా వారందరూ కలిసి కూడా అక్కడ దేవరకొండ నియోజకవర్గానికి చెందినటువంటి కొంతమంది జెడ్పీటీసీ, ఎంపీపీలు అందరూ కూడా కలిసి అక్కడ పనిచేసినటువంటి మాజీ మున్సిపల్ చైర్మన్ వర్త దేవేందర్ నాయక్ ఈసారి టికెట్ ఇవ్వాలని కూడా ప్రతిపాదన చేయడం జరిగింది. దీంతో ఒక్కసారిగా దేవరకొండ నియోజకవర్గ అధికార బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పట్ల ఇంత అసంతృప్తి వినబడుతుందని ఎవరు కూడా ఊహించిన పక్షంలో అందరూ కూడా ఏకపక్షంగా అతనికి వ్యతిరేకంగా ఒక కూటమిని పెట్టి ఒక ఊరిలో అంతర్గత సమావేశం నిర్వహించడం పట్ల టీఆర్ఎస్ శ్రేణులన్నీ కూడా అక్కడ దేవరకొండ నియోజకవర్గం చెందిన నాయకులందరూ కూడా అక్కడ అసంతృప్తి వ్యక్తం చేయడం. ఒక్కొక్క నాయకుడు కూడా మాట్లాడుతూ ఎమ్మెల్యే తీరు పట్ల వారికి అనుభవాలను చెప్తూ ఈసారి రవీంద్ర కుమార్ కు టికెట్ ఇవ్వద్దని అధిష్టానానికి ఫిర్యాదు చేయడంతో పాటు అతని ప్లేస్ లో మాజీ మున్సిపల్ చైర్మన్ వర్త దేవేంద్ర నాయక్ టికెట్ ఇవ్వాలని కూడా వాళ్ళందరూ ప్రతిపాదన చేశారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా దేవరకొండ నియోజకవర్గంలో మరో 3 నెలల్లో ఎలక్షన్లు రానున్న నేపథ్యంలో ఎవరికి టికెట్ చివరి వరకు కేటాయిస్తారు, ఇక్కడ అసంతృప్తిని మిగతా ఏదైతే అపోజిషన్ గా ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ ఏమన్నా దాన్ని ఈ యొక్క అసంతృప్తిని తమ వరకు తిప్పుకుంటుందా అనేది అయితే వేచి చూడాలి. మొత్తానికైతే ఇటు దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పైన అయితే తీవ్ర అసంతృప్తి నెలకొంది. అదే విధంగా గత 2 రోజుల క్రితం నకరికల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పైన కూడా నకరికల్ ఎంపీపీ భర్త శ్రీదేవి భర్త కూడా అతను అధికార మీటింగ్ లోనే అతను బహిరంగ విమర్శ చేయడం జరిగింది. అతని జన్మదిన సందర్భంగా అక్కడ శాసన మండలి మాజీ చైర్మన్ గా ఉన్నటువంటి నేటి విద్యాసాగర్ ఆధ్వర్యంలోనే ఎమ్మెల్యే చిరుమర్తి పైన అతను కూడా బహిరంగ విమర్శలు చేయడం జరిగింది. ఇలా ఒక నియోజకవర్గమే కాకుండా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అక్కడక్కడ అసంతృప్తి జ్వాలలు అయితే నెలకొని ఉన్నాయి. బహిరంగంగానే అక్కడ విమర్శలు వెలువడుతున్న నేపథ్యంలో మరో 3 నెలలు ఎలక్షన్ ఉన్న నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు చివరి వరకు ఇదే అసంతృప్తి కొనసాగుతుందా, ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలకు టికెట్లు వస్తాయనేది అయితే కొద్దిగా చర్చ అయితే మొదలైంది. మొత్తానికి ఈ యొక్క అధికార బీఆర్ఎస్ పార్టీలో మాత్రం అసంతృప్తి శ్రేణులు తారస్థాయికి చేరుకున్నట్టుగా చెప్పవచ్చు. రాజశేఖర్, రైట్ కిరణ్, ప్రధానంగా ఇంకోటి మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. అంటే ఈ నెలలో కేసీఆర్ ఆల్మోస్ట్ కొంతవరకు సిద్ధమైపోయింది, టికెట్లు ఎవరికి కేటాయించాలి, ఆ నివేదికలు అవన్నీ కూడా ఆయన చేసుకున్నటువంటి పరిస్థితి. ఎన్నికల మరికొన్ని రోజుల నేపథ్యంలో ముందుగానే అందరికంటే అభ్యర్థులు ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒకవేళ ఆ లిస్టులో ఉంటే కనుక ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల్ని పరిగణలోకి తీసుకొని అంచనాలు వేసుకునే అవకాశం కనిపిస్తుంది అనుకోవచ్చు మనం. తప్పకుండా. ఎందుకంటే ఇప్పటి వరకు ఒక్కొక్క నియోజకవర్గం ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, రాబోయే వారికి ప్రజల పట్ల సానుకూల దృక్పథం ఉందా, వ్యతిరేకత ఉందా అన్న దానిపైన ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ రహస్యంగా సర్వే చేయించుకోవడం జరిగింది. మరో 3 నెలలు ఉన్న కాలంలో ఎవరైతే ప్రజలకు దూరంగా ఉన్నారో, ప్రజల సమస్యలతో పాటు నాయకులు కార్యకర్తలకు అందుబాటులో ఉండకుండా ఏకపక్షంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యేల తీరు పట్టనైతే ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర అయితే ఒక రిపోర్ట్ ఉంది. ఆ రిపోర్ట్ ఆధారంగానే మరో కొద్ది రోజుల్లో ఏదైతే కొంతమందికి టికెట్లు ముందుగానే ప్రకటిస్తారన్న నేపథ్యంలో ఈ యొక్క అంశాలన్నిటిని కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చివరి నిమిషంలో కూడా ఇంత అసంతృప్తి ఉన్నప్పటికీ టికెట్ ఇచ్చినట్లయితే రాబోయే ఎన్నికల్లో పార్టీకి తీవ్ర నష్టం చేకూరుతుంది. కాబట్టి
గెలుపు గుర్రాలే లక్ష్యంగా చేసుకొని ఎవరైతే గెలుస్తారో వారికి టికెట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పరిణామాలన్నింటినీ కూడా పనిలో తీసుకొని ఎవరైతే విజయ అవకాశాలు ఉంటాయో ఎవరిని పెడితే అక్కడ గెలుస్తారు అన్న దానిపైన పూర్తి సమాచారం తెచ్చుకున్న తర్వాతనే టికెట్ అనౌన్స్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు రాజశేఖర్. ఈ నేపథ్యంలోనే వారు చెప్తున్న బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో అంటే రవీంద్ర కుమార్ విషయంలో వర్త దేవేంద్రకు టికెట్ ఇవ్వాలని వారు చెప్తున్నటువంటి పరిస్థితి, ఈ అంశాన్ని అధిష్టానం పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందా? అక్కడ నియోజకవర్గ వ్యాప్తంగా చెందినటువంటి నాయకులందరూ మూకుమ్మడిగా అతనికే ఇవ్వాలంటే అధిష్టానం కూడా తలొగ్గే అవకాశాలు ఉంటాయి. లేని పక్షంలో ఎమ్మెల్యే తీరు పట్ల కొంతమంది అసంతృప్తిగా ఉండొచ్చు. నియోజకవర్గంలో 100% ఎమ్మెల్యేలందరూ కూడా తమ నియోజకవర్గంలో ఉన్న నాయకులకు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కొంతమంది బహిరంగంగా విమర్శలు చేయొచ్చు. ఇదొక్కటే కారణం కాకుండా నియోజకవర్గ వ్యాప్తంగా ఆ ఎవరి పట్ల అయితే ప్రజల మీద ప్రేమ అభిమానాలు ఉన్నాయో, ప్రజలు ఎవరినైతే గుర్తిస్తున్నారో అన్నిటిని కూడా చివరి వరకు కూడా చూసి వారికి టికెట్ అయిన అవకాశం ఉంటది. వాళ్ళు నిన్న జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పట్ల అసంతృప్తి ఉన్న నేతలందరూ కలిసి ఈసారి ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ టికెట్ ఇవ్వద్దని అధిష్టానానికి ఫిర్యాదు చేయడంతో పాటు అక్కడ అదే పార్టీకి చెందిన మాజీ మున్సిపల్ చైర్మన్ వర్త దేవేందర్ నాయక్ టికెట్ ఇవ్వాలని ప్రతిపాదన చేశారు. ఇది కేవలం నియోజకవర్గానికి చెందిన విషయము. ఆ టికెట్ విషయంలో ఇటు జిల్లా మంత్రి జగదీష్ రెడ్డితో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా నివేదికను తెప్పించుకోవడం జరుగుతుంది. ఆ నివేదికలో ఎవరికైతే మెరుగైన ఫలితాలు వస్తాయి, మెరుగైన అవకాశం ఉంటుంది, ప్రజల్లో ఎవరికైతే పూర్తి స్థాయిలో ప్రేమాభిమానాలు ఉంటాయి, ఎవరైతే గెలుస్తారో, ఎవరైతే గెలుపు గుర్రాలో వారికి టికెట్ ఇచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి రాజశేఖర్. రైట్ కిరణ్, ఇంకోటి అంటే ఎవరైతే బీఆర్ఎస్ నేతలు దేవేందర్ నాయక్ టికెట్లు ఇవ్వమని చెప్తున్నటువంటి పరిస్థితి, ఒకవేళ అది కాకుండా అంటే మిగతా క్యాలిక్యులేషన్స్ కూడా ఖచ్చితంగా చూసే పరిస్థితి, ఎందుకంటే ఎలాగైనా సరే హ్యాట్రిక్ కొట్టాలని కేసీఆర్ చాలా పగడ్బందీగా వ్యూహాలు రచిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒకవేళ బీఆర్ఎస్ నేతలు చెప్పినటువంటి నేపథ్యంలోనే ఆయన ఒక సర్వే చేయించుకొని ఈ నేతతో పాటు మిగతా నేతలకు ఎవరైనా అవకాశాలు ఉన్నాయంటే దేవేందర్తో పాటు మిగతా ఎవరికైనా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన టికెట్ వచ్చే అవకాశాలు ఉన్నటువంటి నేత ఉన్నారు ఎవరైనా? అయితే దేవరకొండ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన నియోజకవర్గం కావడము, తనలో సిపిఐ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రవీంద్ర కుమార్ ఆ తదనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ గుర్తుకు చేరుకోవడం జరిగింది. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందడమే కాకుండా నల్గొండ జిల్లాకు అతను ప్రస్తుతం బీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షుడుగా కొనసాగుతున్నాడు. అయితే రవీంద్ర కుమార్ పట్ల కొంతమందికి అసంతృప్తి ఉండొచ్చు, మరికొంతమంది కూడా అతనికి సానుకూలంగా ఉండవచ్చు. పూర్తి స్థాయిలో ఎవరికైతే ఎక్కువ మెజార్టీ అంటే ప్రజల నుంచి అవకాశాలతో పాటు ఎవరి ద్వారానైతే మెరుగైన ఫలితాలు వస్తాయంటే నేపథ్యంలో వారందరికీ కూడా టికెట్ అవకాశం కల్పించే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని పరిణామాలు ఈక్వేషన్స్ సరి చేసుకునే టికెట్ ఇచ్చే అవకాశం ఉంటుంది రాజశేఖర్. రైట్ కిరణ్, ఇంకొకటి ప్రధానంగా ఒకవేళ దేవేంద్ర టికెట్ వస్తే కనుక గెలుపుకి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి రాజశేఖర్? ఆ విషయాలను మనం ఇప్పుడే చెప్పలేం. పూర్తి స్థాయిలో ఆ యొక్క సమావేశానికి అసంతృప్తులు హాజరయ్యారు. కాబట్టి నియోజకవర్గ వ్యాప్తంగా నియోజకవర్గానికి చెందిన నేతలందరూ, నియోజకవర్గానికి చెందిన జడ్పీటీసీలతో పాటు ఎంపీపీలు, గ్రామ సర్పంచులు వీళ్ళందరూ కూడా మెజార్టీ పక్షం ప్రకారం ఎవరికైతే పూర్తి స్థాయిలో ఇతన్ని గెలిపిస్తామనే సంకేతాలు వచ్చినప్పుడే అక్కడ టికెట్ అనౌన్స్మెంట్ ఉంటుంది. ఇప్పుడు కొంతమంది ఇతని పేరు ప్రతిపాదన చేయవచ్చు, మరి కొంతమంది ఇంకో నాయకుని కూడా ప్రతిపాదన చేయవచ్చు. ఇదే అంశము ఒక నల్గొండ జిల్లాతో కాకుండా తెలంగాణ వ్యాప్తంగా కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేల పట్ల తీవ్ర అసంతృప్తి. ఆ ఎమ్మెల్యేలతో పాటు కాకుండా ఇతని సమకాలీకంగా నియోజకవర్గంలో ఎవరు పనిచేస్తున్నారు, ఇతని కాకుండా అతన్ని నిలబెడితే గెలుస్తాడా లేదన్న అంచనాలు కూడా బేరీజు వేసుకుని టికెట్ కేటాయించడం జరుగుతుంది. కొంతమంది అసంతృప్తులు సమావేశమై అతనికి టికెట్ ఇవ్వాలని ప్రతిపాదన చేసినప్పటికీ సమీకరణాలు అన్ని చూసుకొని ఇతని పనితీరు ఎలా ఉంది, అతను ప్రజల పట్ల ఏ విధంగా ఉన్నాడు అన్న మొత్తం సమీకరణాలు బేరీజు వేసుకొని చివరి నిమిషం వరకు ఆచితూచి ఎవరైతే గెలుస్తారో వారికి టికెట్ కేటాయించే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రతి నియోజకవర్గంలో రోజుకొక చోట అసంతృప్తి కొనసాగుతుంది. వారి పట్ల ఎక్కడో ఒక చోట రహస్య సమావేశాలు కావచ్చు, అధికారికంగా బహిరంగంగానే ఎమ్మెల్యేల పనితీరు పట్ల విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ అన్నింటిని కూడా పనిలోకి తీసుకున్నట్టయితే తెలంగాణ వ్యాప్తంగా కూడా మెజార్టీ ఎమ్మెల్యేల పట్ల అసంతృప్తి ఉంది. ఆ మెజార్టీ అసెంబ్లీలో పక్కకు జరిపి కొత్త వాళ్ళకి అదొక తలనొప్పిగా మారే అవకాశం ఉంది. ఏదైతే అసంతృప్తో వారందరినీ బుజ్జగించి ఎలక్షన్ నాటికి ఎవరైతే అసంతృప్తి ఉన్నారో వారందరినీ కూడా ఒక చోట కూర్చొని
జరిపి అందరూ కూడా ఎవరికి టికెట్ ఇస్తే వారినే గెలిపించాలనే ప్రతిపాదనలు కూడా కొనసాగే అవకాశం ఉంటాయి. కాబట్టి ఇప్పుడే చెప్పలేము. మరికొద్ది రోజు కనుక వేచి చూసినట్లయితే ఎలక్షన్లు సమీపిస్తున్న కొద్దీ ఆ ఎలక్షన్లు సమీపిస్తున్న నేపథ్యంలో అన్ని పరిణామాలను, అన్ని రాజకీయ కారణాలను, అన్ని గెలుపు ఓటంలో అన్నిటిని కూడా వేరే చేసుకుని టికెట్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. నెక్స్ట్ మనం ఖమ్మం మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే ప్రభుత్వం ఏ ఒక్క నిర్మాణం చేపట్టినా లేకపోతే దాని నిర్మాణాత్మక సంబంధించి ఏళ్ల తరబడి కొంత వ్యాలిడిటీ ఉంటుంది, పకడ్బందీగా కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి, దాన్ని పాటించి నిర్మాణాలు చేపట్టవలసిన సంబంధించి అభివృద్ధి పనులకు సంబంధించి ఉంటుంది. బట్ ఇక్కడ ఖమ్మంకి సంబంధించి చూస్తే అభివృద్ధి పనులకు శ్రద్ధ చూపినటువంటి అధికారులు కనిపిస్తుంది. నాసిరకంగా నిర్మాణాలు చేపడుతున్నారు కాంట్రాక్టర్లు. అధికార నిర్లక్ష్యంతోనే నాసిరక నిర్మాణాలు చేపడుతున్నటువంటి పరిస్థితి. ఇటీవల వర్షాలకు కొట్టుకుపోయినటువంటి పాల్వంచ నాగారం వద్ద ఒక డ్యామ్ నిర్మించారు. ఆ డ్యామ్ నిర్మించి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. 2022లోనే డ్యామ్ నిర్మాణం జరిగింది. ఇటీవల వర్షాలకు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. అంటే దాదాపుగా సంవత్సరంలోనే దాని యొక్క ఎంతవరకు నిర్మాణం చేపట్టారు, పటిష్టత అనేది తెలిసినటువంటి పరిస్థితి. మొత్తానికి అధికారులకు కాంట్రాక్టుల నిర్లక్ష్యం ద్వారా మారణంగానే ఇలాంటి పరిణామాలు జరుగుతున్నట్టు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి నవీన్. అంటే నిర్లక్ష్యం అనేది నిర్మాణంలో జరిగిందా, అధికారులు తీరా, ప్రధానంగా స్థానికులు ఏమంటున్నారు? థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే అంటే ఎన్ని వేల కోట్లు పెట్టి అంటే ఎన్ని నిర్మించినటువంటి ఏ నిర్మాణాలైనా కూడా అధికారుల పర్యవేక్షణ లోపంతో ఏ విధంగా ఉంటాయనేది అంటే తెలపడానికి ఈ రోజు అంటే పాల్వంచ మండలం నాగారం వద్ద నిర్మించినటువంటి చెక్ డ్యామ్ మొన్న కిన్నెరసాని వరదలు అయితే కొట్టుకపోవడం అయితే ఒక నిదర్శనం అని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే అంటే 12 కోట్ల 30 లక్షల రూపాయలతోటి నిర్మించినటువంటి చెక్ డ్యామ్ ఒకే ఒక వరదలకైతే కొట్టుకపోయి నామరూపాలు లేకుండా కూడా అయిపోయింది. అక్కడ పరిస్థితి అయితే అంటే అక్కడ మొత్తం ఇసుక దిబ్బలు తప్ప డ్యామ్ ఉందనే పరిస్థితి కూడా అంటే కనిపించట్లేదని కూడా చెప్పొచ్చు. అయితే ఈ యొక్క డ్యామ్ కొట్టుకపోవడాన్ని అనేక మంది నాయకులు కూడా సందర్శించిన పరిస్థితులలో అక్కడ స్పష్టంగా కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కనిపిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే కాంట్రాక్టర్ ఇంత నిర్లక్ష్యంగా నిర్మించడానికి గల కారణాలు అయితే అక్కడ అంటే నాయకులు కావచ్చు, లేదంటే ఉన్నతాధికారులు ఎవరు కూడా స్పష్టంగా అంటే ఆ యొక్క నిర్మాణాలపై శ్రద్ధ వహించకపోవడం అని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే అనేక నిర్మాణాలు అంటే భద్రాద్రి జిల్లాలో చూసుకుంటే అనేక నిర్మాణాలలో కూడా అధికారుల పర్యవేక్షణ లోపం, అదే విధంగా నాయకుల లోపం తోటైతే అనేక నిర్మాణాలు కూడా ఈ విధంగానే తయారవుతున్నాయని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే నిర్మించిన కొద్ది రోజుల్లోనే శిథిలావస్థకు చేరే పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ డ్యామ్ ని చూసుకున్నట్లయితే పాల్వంచ మండలం నాగారం వద్ద ఇది 2019లో దీని యొక్క నమూనా సేకరించి 2021లో శాంక్షన్ చేయక 2022లో పూర్తయినటువంటి ఈ యొక్క డ్యామ్ 2023లోనే కొట్టకపోయిన పరిస్థితి ఉంది. అంటే ఈ విధంగా కేవలం నిర్మాణం పూర్తయి సంవత్సర కాలంలోనే ఒకే వద్దకి కొట్టుకపోయిందంటే దాని యొక్క క్వాలిటీ ఏ విధంగా ఉందనేది పరిశీలించుకోవాలని అయితే ఇక్కడ జనాలు కావచ్చు, లేదు అంటే ప్రతిపక్షాలు అయితే డిమాండ్ చేస్తున్నట్లుగా ఉంది. అయితే ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతూ ఈ విధంగా అంటే నిర్మాణాలు ఈ విధంగా కావడానికి ముఖ్యమైన కారణం ఏదైతే ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం, అదే విధంగా ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ యొక్క లంచాల డిమాండ్ అంటే ఏదైతే అధికార పార్టీ ఉందో అధికార పార్టీలో కొంతమంది నాయకులు వీటికి సంబంధించినటువంటి లంచాలు తీసుకోవడం వల్లనే ఈ కాంట్రాక్టర్లు ఈ యొక్క నిర్మాణాలు అయితే అంటే మంచిగా కట్టలేకపోతున్నారని అయితే వీరు ఒక వాదన కూడా వినిపిస్తున్నట్లుగా కూడా ఉంది. అదే విధంగా ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ కాంట్రాక్టర్లు ఒకరికి అంటే ఇటు నాయకులకు కావచ్చు, లేదంటే అధికారులకు కావచ్చు ముడుపులు ముట్ట చెబుతున్నాం, మమ్మల్ని ఎవరు కూడా ఏమీ అడగరని ఒకే ఒక ధైర్యంతో ఈ విధంగా అయితే నిర్మాణాలు చేస్తున్నట్లుగా కూడా మనం చూడవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే సుమారు ప్రజాధనం 12 కోట్లకు పైగా అంటే సుమారు 13 కోట్ల రూపాయల వరకు కూడా నిర్మితమైనటువంటి ఈ డ్యామ్ ఈ విధంగా ఒకే ఒక వరదలకైతే కొట్టుకపోవడం అయితే ప్రజలైతే అధికారులపై కావచ్చు, అదే విధంగా నాయకులపై అయితే ఒక ఇంత ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తున్నట్లుగా కూడా చూడవచ్చు. ఎందుకంటే ఈ జిల్లాలో ఇదొక్కటే అంటే ఈ ఒక్కటే నిర్మాణం ఈ విధంగా ఉందని చెప్పలేము. అన్ని నిర్మాణాలు ఇప్పుడు డ్యామ్లు కావచ్చు, లేదంటే ఇప్పుడు అంటే ఏదైతే ప్రభుత్వం తలపెట్టినటువంటి నిర్మాణాలు అన్ని కూడా అధికారుల పర్యవేక్షణ లోపంతో అయితే ఈ విధంగా తయారవుతున్నాయని చెప్తున్నారు. అయితే వీరందరూ ఇప్పుడు ఇటు ప్రజలు కావచ్చు, ప్రతిపక్ష నాయకులు కానీ కోరుకునేది ఒకటి ఏదైనా నిర్మాణానికి ప్రభుత్వం తరపున టెండర్లు ఇచ్చేటప్పుడు ఆ యొక్క కాంట్రాక్టర్ అంటే బ్యాక్గ్రౌండ్ ఇంతకు ముందు ఏ వర్క్ చేశారు, వాళ్ళు క్వాలిటీ ఏంది, ఏ విధంగా నిర్మాణాలు చేస్తున్నారు అనేది గమనించి వారికి అయితే ఈ కాంట్రాక్ట్లు ఇవ్వాలని కూడా వీరు కోరుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే బ్యాక్ డోర్ ఈ కాంట్రాక్ట్లు ఇవ్వడం వల్ల ఇటువంటి పరిస్థితి అయితే వస్తున్నట్లుగా కూడా ఇది చెప్తున్నారు. అంతటికీ కూడా చెక్ పట్టాలంటే ఏదైతే ఇటు ఉన్నతాధికారులు అయితే క్షుణ్ణంగా పరిశీలించి మంచి కాంట్రాక్టర్లకు ఇవ్వాలి. అదే విధంగా ఈ యొక్క నిర్మాణాలలో ఉన్నతాధికారులు స్పష్టంగా ఈ యొక్క ఎప్పటికప్పుడు కూడా నిర్మాణాలు ఏ విధంగా జరుగుతున్నాయి అని చెప్పి అంటే వాటిని పర్యవేక్షించాలని వీరందరూ కూడా కోరుకుంటున్న పరిస్థితి ఉంది. రాజశేఖర్,
రైట్. ఒకటి నవీన్, అంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ అంటే ప్రజా ప్రయోజనం కోసం వేల లక్షల కోట్లు కేటాయించి నిర్మిస్తున్నటువంటి అభివృద్ధి పనుల భాగంగా నిర్మించినటువంటి నిర్మాణాలు అనేవి కొద్ది రోజులకే వర్ష ప్రభావంతోనూ లేకపోతే శిథిలావస్థకు చేరుకోవడం, దాని పటిష్టత నాణ్యతా ప్రమాణాలు అనేవి సరైనటువంటి రీతిలో పాటించట్లేదని మనకు చాలా విషయాలు అర్థమైనటువంటి పరిస్థితి, చాలా సంఘటనలు కూడా జరిగాయి. ప్రధానంగా ఇక్కడ నిర్లక్ష్య లోపం అనేది అధికారులు పర్యవేక్షణగా మనం భావించవలసిన అవసరం ఉందా? మీరు చెప్పినట్లు లంచాలకు అలవాటు పడినటువంటి అధికారులు లేకపోతే రాజకీయ నేతలు వారికి అనుకూలమైనటువంటి కాంట్రాక్టులకు ఇవ్వడం ఎంత ఒక భాగం అయిపోతే దీనిపై సరైన రీతి అంటే క్వాలిటీ చెకింగ్ ఎండ్ ఆఫ్ ది డే ఒక రిపోర్ట్ ఇవ్వాల్సినటువంటి అధికారులకు కూడా పర్యవేక్షణ లోపం ఉందని మనం అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా రాజశేఖర్, ఖచ్చితంగా. ఎందుకంటే ఏదైతే అంటే మునుపు ఏదైతే ఈ యొక్క 9 సంవత్సరాలకు ముందు అంటే గత 20-30 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి అనేక నిర్మాణాలు ఈ యొక్క మొన్న అతి భారీ వర్షాలు ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కురిసిన నేపథ్యంలో అనేక ప్రాజెక్టులు కావచ్చు, లేదంటే అనేక నిర్మాణాలు ఏవి కూడా కొన్ని చెక్కు చెదరలేదని కూడా చెప్పొచ్చు. కానీ అనేక ప్రాంతాలు అంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఇటు రోడ్లు కావచ్చు, అదే విధంగా ఈ విధంగా డ్యాములు కావచ్చు, అనేక నిర్మాణాలు కూడా అంటే ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి నిర్మించినటువంటి అనేక నిర్మాణాలు కూడా ఈ వర్షాలకైతే శిథిలావస్థకు చేరుకున్నాయని చెప్పొచ్చు. కొన్ని అయితే నామరూపాలు లేకుండా పోయాయని కూడా చెప్పొచ్చు. దీని అంతటికీ కూడా కారణం ఏదైతే ఈ యొక్క కాంట్రాక్టర్లను ఈ అధికార పార్టీ వాళ్ళకు సంబంధించిన వారి దగ్గర వారికి అప్పచెప్పడం, అదే విధంగా ఈ కాంట్రాక్టర్లను వీరు అంటే బ్యాక్డోర్ గా ఏదైతే ఎంతో కొంత లంచం అప్పచెప్తే వారికి ఈ యొక్క కాంట్రాక్ట్ల ముట్ట చెప్పే ఈ యొక్క వ్యవస్థ అంటే సమసిపోతే కానీ ఏదైనా ప్రజాధనం అనేది అంటే ఉపయోగకరంగా ఉంటుందని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు భద్రాద్రి జిల్లాలో చూసుకుంటే అనేక నిర్మాణాలు సుమారు 50-60 కోట్ల వరకు పెట్టి నిర్మించిన నిర్మాణాలు కూడా అవి పూర్తి కాకుండానే శిథిలావస్థకు చేరుకుంటున్నట్టు ఉంది. కొన్ని బిల్డింగ్స్ అయితే ఒకవైపు జరుగుతుంది, మరోవైపు అంటే క్రాక్లు వచ్చే పరిస్థితి కూడా ఉంది. వీటన్నిటికీ కూడా కారణం ఏదైతే ఈ పర్యవేక్షణ లోపం అని ఖచ్చితంగా చెప్పొచ్చు. అదే విధంగా ఇప్పుడు ఈ చెక్ డ్యామ్ కొట్టుకపోవడానికి అయితే ఇటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, అదే విధంగా కొంతమంది అంటే ఉన్నతాధికారులు ఏదైతే జిల్లా కలెక్టర్ స్థాయి అధికారులు అంటే అతి దగ్గరలో ఈ యొక్క సంఘటన జరగడం అయితే ఒక ఆశ్చర్యంగా గురి చేసిందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే పాల్వంచ మండలంలోనే జిల్లా కలెక్టర్ కార్యాలయం కూడా ఉన్నట్లుగా కూడా మనం చెప్పొచ్చు. కానీ ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం ఎందుకు అనేది అర్థం కాని పరిస్థితి అయితే ఉంది. ఇటు నాయకులు ఏదైతే ఇప్పుడు అధికార బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైనా దీంట్లో భాగస్వాములు అయి ఉన్నారా, లేదు అనుకుంటే వారికి అంటే కాంట్రాక్టర్ కి అధికార బీఆర్ఎస్ పార్టీ నాయకులు వీరెవరైనా సపోర్ట్ చేస్తున్నారా అనే ఒక ప్రశ్న కూడా తలెత్తుతున్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ ఇటు అదే నాయకులు కావచ్చు, లేదు అంటే ఉన్నతాధికారులు వీరిద్దరి సమన్వయం తోటి ఏ నిర్మాణం అయినా ఒకవేళ అంటే పర్యవేక్షణ చేసినట్లయితే మాత్రం అది ప్రజలకు ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది అని, లేని పక్షంలో ఈ విధంగా అంటే 1-2 సంవత్సరాల కాలంలోనే అవి ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేకుండా ఉంటాయని చెప్పడానికి ఈ యొక్క చెక్ డ్యామ్ కొట్టుకోకపోవడం అయితే ఒక నిదర్శనం కూడా చెప్పొచ్చు రాజశేఖర్. రైట్. నవీన్, ఇంకోటి అంటే ప్రధానంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యవస్థలో కొన్ని మార్పులు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రధానంగా ఒక నిర్మాణం చేపట్టిన తర్వాత దాని వ్యాలిడిటీ ఎప్పటి వరకు ఉంటుంది, ఎంత పటిష్టంగా ఉంది అనేది ప్రధానంగా తెలియజేసే ఒక వ్యవస్థ ఉంటే ఖచ్చితంగా అది కూలిపోయినప్పుడు ప్రశ్నించే అవకాశం ఉంటుంది. లేకపోతే దీన్ని మేనిఫెస్టోలో పెట్టుకొని ఇన్ని నిర్మాణాలు చేస్తామని ఎన్నికలకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం గప్పాలు చెప్పుకొని ఓట్లు వేయించుకున్న పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ పన్నుల రూపంలో చెల్లించినటువంటి ప్రజాధనం అనేది దుర్వినియోగం అవుతున్నటువంటి పరిస్థితి. దీనికి ఒక ప్రాతిపదిక నిర్మిస్తే ఎలా ఉంటుంది ప్రజల్లో ఒక ఆలోచన ఏమైనా ఉండే పరిస్థితి అంటారు? ఖచ్చితంగా. ఎందుకంటే రాజశేఖర్ ప్రతి పనిలో కూడా అవినీతి మాత్రమే కనిపిస్తుందని ఇటు ప్రజలైతే చర్చించుకునే పరిస్థితి కూడా ఉంది. మొత్తం అంటే గత కొద్ది రోజుల క్రితం చూసుకుంటే ఇటు జల్లూరుపాడు మండలంలో ఒక రోడ్డు అంటే తార్ రోడ్డు వేసిన మరుసటి రోజు అంటే దాన్ని మొత్తం కూడా పగిలిపోయిన పరిస్థితి ఉంది. ఏదైతే 4 చినుకులు వర్షం పడగానే అదంతా ఆ రోడ్డు అంతా కూడా డ్యామేజ్ అయిపోయిన పరిస్థితి ఉంది. దానికి కొన్ని కోట్ల రూపాయలు కూడా వెచ్చించారు. అదే విధంగా మరొక చోట అంటే రోడ్లు కావచ్చు, ఇటు భవనాలు కావచ్చు. ఇప్పుడు ఈ యొక్క డ్యామ్ పరిస్థితి చూసుకుంటే మరీ దారుణం అని చెప్పొచ్చు. ఎందుకంటే సుమారు 13 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి ఈ డ్యాము కేవలం సంవత్సర కాలంలోనే ఈ యొక్క వర్షానికి ఏదైతే కిన్నెరసాని గేట్లు వరద ఉధృతికి తెలిసిన నేపథ్యంలో ఈ కిన్నెరసాని గేట్ల అంటే వరద ఉధృతి కొట్టకపోయిందంటే దాని పరిస్థితి ఏంటి అనేది కూడా అర్థమవుతుంది. అదే విధంగా అనేకమైనటువంటి బ్రిడ్జిలు కావచ్చు, రోడ్లు కావచ్చు, వీటన్నిటికీ కూడా క్వాలిటీ కంట్రోల్ నుంచి ఒక సర్టిఫికేట్ ఉండాలి. అదే విధంగా వారు ఏ విధమైన అంటే వారి నిర్మాణం అనేది ఎంత క్వాలిటీగా చేస్తున్నారో, దానికి ఎంతకాలం మన్నిక ఉంటుంది అనేది ముందే అంటే ఏదైతే కాంట్రాక్టర్లు బిడ్ వేసినప్పుడే ప్రభుత్వం నుంచి ఒక సూచనలు లేకపోతే నియమాలు వారికి ఇచ్చినట్లయితే ప్రజాధనం అయితే సేవ్ అవుతుందని చెప్పొచ్చు. లేని పక్షంలో ఈ విధంగానే అనేక నిర్మాణాలు కావచ్చు, లేదు అని ఈ విధంగా జరుగుతున్నటువంటి డాములు కొట్టుకుపోవడం, నాసిరకమైనటువంటి నిర్మాణాల నేపథ్యంలో వచ్చే ఎలక్షన్స్ లో ఒకవేళ నిర్మాణం చేపట్టమని చెప్తే కనుక ప్రజల నుంచి తిరుగుబాటు వచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ప్రభావం ఎంతవరకు ఉండే అవకాశం ఉంది?
ఈ ప్రజల నుంచి వ్యతిరేకత అనేది ప్రస్తుతానికే వచ్చినట్లుగా కూడా మనం ఎందుకంటే ప్రజలు ప్రతి దాంట్లో కూడా చూస్తున్నారు రాజశేఖర్. ఎందుకంటే ఏ ఒక్క పనిలో అని కాదు, ప్రతి పనిలో కూడా అవినీతితో నిండినటువంటి పనులు మాత్రమే ఈ ప్రభుత్వంలో జరుగుతున్నాయని ఇటైతే ప్రజలు కావచ్చు, లేదు అంటే ప్రతిపక్ష నాయకులు అనేది అభియోగం చేయడం సర్వసాధారణం. కానీ ప్రజలే రోడ్ల మీదకి వచ్చి అంటే ఈ యొక్క పనులను అయితే ఎండగట్టడం అనేది ఈ అధికార బీఆర్ఎస్ పార్టీకి కొంచెం గడ్డు పరిస్థితి అని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే అంటే ఇప్పుడు ఈ భద్రాద్రి జిల్లాలో చూసుకుంటే ప్రీవియస్ ఉన్నటువంటి అంటే ఏదైతే ఇప్పుడు అంటే డ్యామ్లు కావచ్చు ఇవన్నీ కూడా కరకట్ట మొన్న వర్షానికి చూసుకుంటే కరకట్ట లేని పక్షాన్ని భద్రాచలం అంతా కూడా మునిగిపోయే ప్రమాదం ఉంది. అంటే అప్పుడు ఈ కరకట్ట నిర్మించడం వల్లనే భద్రాచలం సేఫ్ అయిందని కూడా చెప్పొచ్చు. కానీ దాని నిర్మాణం పటిష్టంగా ఉంది. అదే విధంగా అనేక ప్రాంతాలలో కూడా ఈ మధ్య నిర్మించినటువంటి ఈ డ్యాములు అదే విధంగా ఈ యొక్క అంటే రోడ్లు కావచ్చు చాలా డొల్లతనంగా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. వచ్చే ఎన్నికలలో అధికార బీఆర్ఎస్ పార్టీకి అంటే చుక్కలు చూపించడం ప్రజలు అయితే ఖాయమని కూడా చెప్పొచ్చు రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్. నెక్స్ట్ మనం వరంగల్ వెళ్దాం. వరంగల్లో మా ప్రతినిధి స్వామి మనకి అందుబాటులో ఉన్నారు. పాలకుర్తి ప్రజలకు ఎన్ఆర్ఐ ఝాన్సీ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తాంటూ ఝాన్సీ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి. సేవ చేసేందుకే రాజీలకు వస్తున్న ప్రముఖ సామాజికవేత్త సోషల్ సర్వీస్ చేస్తున్నటువంటి ఎన్ఆర్ఐ ఝాన్సీ రెడ్డి పాలకుర్తి ప్రజలకు ఎర్రబెల్లికి ప్రత్యామ్నాయంగా ఝాన్సీ రెడ్డి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎర్రబెల్లిపై పోటీ చేయనున్నారు ఝాన్సీ రెడ్డికి. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పూర్తి పరిస్థితులు ఏంటి, ఎంతవరకు అవకాశాలు ఉన్నాయి, మారుతున్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కొత్త వ్యక్తులు తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి, ఈ నేపథ్యంలో ఝాన్సీ రెడ్డికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ అందిస్తారు. స్వామి చెప్పండి. మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అయితే కంచుకోటలుగా పుంజుకుందని చెప్పొచ్చు. అదే విధంగా జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో కూడా ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్న ఎర్రబెల్లి దయాకర్ రావు పైన కూడా పోటీ చేయడానికి ఎన్ఆర్ఐ స్థానికురాలు మొత్తానికైతే ఇక్కడికి కాంగ్రెస్ టికెట్ తీసుకొని కూడా పాలకుర్తి నియోజకవర్గంలో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా ప్రజలారా అని చెప్పి ఒక మూడు పేజీల లేఖ అయితే రాసిన పరిస్థితి అయితే కనపడుతుంది. పాలకుర్తి నియోజకవర్గంలోని ప్రజలకు ఉద్దేశించి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నప్పటికీ కూడా సంపన్న వర్గ జాతులకు కూడా కృషితో ధర్నాలు రాస్తారోకులు చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రం దేశంలో ఒక దిక్చూచిగా ఉందనుకుంటే కూడా తెలంగాణ రాష్ట్రం మొత్తం అప్పుల కుంపటిలో కూడా ఇచ్చిన 2014లో ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చలేదని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీలకు సొంత కాంట్రాక్టర్లను పక్కన పెట్టి ఇతర రాష్ట్ర కాంట్రాక్టులకు 30% మిషన్ భగీరథ కావచ్చు, కాకతీయ కావచ్చు, మిషన్ అంటే మొత్తానికైతే కాంట్రాక్టర్ బడా కాంట్రాక్టర్లు కూడా ఇచ్చిన పరిస్థితి కనపడతా ఉంది. ఇవన్నీ కూడా 30% కమిషన్ తో బీఆర్ఎస్ ప్రభుత్వం జేబులు నింపుకుంటుందని చెప్పి కూడా ప్రజలకు లేఖ రాయడం మొత్తానికైతే లేఖలో పేర్కొనడం జరిగింది. అదే విధంగా కూడా మొత్తానికైతే ప్రజాస్వామ్య తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా ప్రజా గొంతుకలైనటువంటి వరవర్రావు కావచ్చు, గద్దరి కావచ్చు, విమలక్క కావచ్చు, అందశ్రీ కావచ్చు, రచయితలు కళాకారులను కూడా గొంతు నొక్కిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. మొత్తానికైతే వీళ్ళందరికీ వ్యతిరేకంగా రేపు నేను ఎన్ఆర్ఐ అంటే అమెరికాలో స్థిరపడ్డా కానీ నా సొంత గడ్డ మీద సేవ చేయడానికి రేపు పాలకుర్తి నా మాతృ దేశానికి వస్తున్నా అని చెప్పి కూడా ఒక ఝాన్సీ రెడ్డి మాత్రం లేఖ రాయడం జరిగింది. ఈ లేఖలో కూడా ఒక సంక్షిప్తమైన సమాచారాన్ని కూడా పాలకుర్తి ప్రజలను ఉద్దేశించి కూడా 3 పేజీల లేఖనైతే రాసిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. ప్రజలారా పాలకుర్తి ప్రజలారా ఈ కాంచి కూడా ఇప్పటి నుంచి కూడా మీరు మోసపోకండి, నేను వస్తున్నా, మీ సేవ చేయడానికి కూడా వస్తున్నా అని చెప్పి లేఖలో పేర్కొనడం జరిగింది. రాజశేఖర్, తెరపైకి ఒక ఎర్రబెల్లి లాంటి ఒక వ్యక్తి అంటే తెలుగుదేశం నుంచి వచ్చినా కూడా తెలంగాణకు సంబంధించినటువంటి ఒక మంత్రి కేడర్ పదవిలో ఉంటూ కేసీఆర్కి ప్రియమైనటువంటి వ్యక్తుల్లో ఒకరైనటువంటి ఎర్రబెల్లికి సంబంధించి ఒక ఎదురుగా ఆమె పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఝాన్సీ రెడ్డికి ఉన్నటువంటి ఆ ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి ఝాన్సీ రెడ్డికి సంబంధించి బలాలు అంచనా వేస్తే కనుక తనకు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే ఎక్కడి నుంచి వచ్చారేమో దానికి సంబంధించి సమాచారం ఉందా? రైట్ రాజశేఖర్, మొత్తానికైతే పాలకుర్తిలో ఎమ్మెల్యే గెలిచిన ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రస్తుతం పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కొనసాగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. అతని సొంత వ్యక్తులే ఒక సర్వే నిర్వహించి కూడా పాలకుర్తిలో ఝాన్సీ రెడ్డి కూడా ఎంటర్ కావడం, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంటర్ కావడంతో కూడా బీఆర్ఎస్ నేతల్లో వణుకు పుట్టిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే సొంత మనుషులతో కూడా సర్వే చేయించి కూడా ఆ సోషల్ మీడియాలో కూడా ఒక డిఫరెంట్ అయిన వాతావరణం కలిగించే విధంగా కాంగ్రెస్ పార్టీ పైన కూడా ఝాన్సీ రెడ్డి పైన కూడా సోషల్ మీడియాలో
వార్తలు పెడుతున్న పరిస్థితి కనపడతా ఉంది. అవన్నీ కూడా నమ్మకండి, వచ్చేది నేనే, మీకు ప్రజాసేవ చేస్తున్నా. గతంలో కూడా ప్రజాసేవ అంటే ఎలాంటి పార్టీలకు అతీతంగా కూడా నేను అందరిని ఉద్దేశించి కూడా ప్రజాసేవ చేసినా, కానీ ఇప్పుడు నిజంగా రాజకీయంగా ఎదుర్కోవడానికి ఈ రాజకీయాల్లో మన అందరికీ అంతే సామాన్య ప్రజల్ని అందరికీ కూడా సంక్షేమ పథకాలే కావచ్చు, ఇవన్నీ ఇతర పథకాలే కావచ్చు, అందే విధంగా కూడా సంక్షేమ పథకాలు మిమ్మల్ని మీరు నిరాశగా అందరిని దాక్షలాగా మిగులుతుంది. కాబట్టి నేను పొలిటికల్ ఎంట్రీ అవుతున్నాను చెప్పి కూడా ఝాన్సీ రెడ్డి అయితే ఒక అంటే బీఆర్ఎస్ మంత్రి అంటే ఇప్పుడు ఎర్రబెల్లి దయాకర్ రావుకు వ్యతిరేకంగా కూడా చేసిన పరిస్థితి కనపడతా ఉంది. ఝాన్సీ ఒక ఎన్ఆర్ఐగా అంటే ప్రజాసేవ గతంలో కూడా అనేక కార్యక్రమాలు సేవా దృక్పథం చేసి కూడా అనేక ప్రజలు కూడా సామాన్య ప్రజల నుంచి మొదలుకుంటే ఇతర వివిధ కులాలకు సంబంధించిన ప్రజాసేవ చేసుకుంటూ వస్తున్న ఝాన్సీ రెడ్డి కూడా ఒక బలమైన పాలకుర్తిలో బలమైన ప్రజాబలం ఉందని చెప్పవచ్చు. మరి ఇప్పుడు కూడా ఎంట్రీతోని కూడా ఒక బీఆర్ఎస్ పార్టీ కావచ్చు ఏ క్యాడర్ కూడా లేకుండా పోతుంది, ఒక వణుకు పుడుతుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఝాన్సీ రెడ్డి ఎన్ఆర్గా పొలిటికల్ ఎంట్రీ కావడంతో కూడా పాలకుర్తి ప్రజల్లో కూడా ఒక ఉత్సాహం ఒక జోసు వచ్చిందని చెప్పుకోవచ్చు. అట్లాగే కూడా ఇది మాత్రము బీఆర్ఎస్ ప్రస్తుతం మంత్రికి మాత్రం సోషల్ సర్వీస్ లో సోషల్ మీడియాలో కూడా అంటే వ్యతిరేకంగా అంటే ఝాన్సీ రెడ్డి వచ్చినా కానీ ఎవరు ఎన్ఆర్ఐ వచ్చినా కానీ ఏం కాదు అని చెప్పి కూడా సోషల్ మీడియాలో వ్యతిరేకమైన వార్త రాస్తున్నది కూడా తీవ్రంగా కూడా ఖండించినట్టు కూడా ఇవాళ లేఖలో పేర్కొనడం జరిగింది. ఇప్పటికైనా పాలకుర్తి ప్రజలారా మీరు ఏం బాధపడకండి, సొంత ప్రాంతీయవాణ్ణి నేను ప్రాంతీయంగా చూసుకుంటా, ఇతర ప్రాంతాల వరకు ఇక్కడికి వచ్చి పోటీ చేస్తే వారి గురించి మీకు తెలుసు అని చెప్పి కూడా ఇంతవరకు వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేదు. కాబట్టి బీఆర్ఎస్ నేతలు ఏవచ్చినా కానీ బొందబెట్టి ఇక్కడ ప్రజా సంక్షేమ ప్రజా బలం ఉన్న ప్రజలకు సహాయం చేస్తున్న ప్రజా సేవలో ఉంటున్న ఝాన్సీనిగా మీరందరూ కలిసికట్టుగా ఉండి ఝాన్సీ వైపు ఉండాలని చెప్పి కూడా ఒక లేఖలో పేర్కొనడం జరిగింది. దీని పట్ల కూడా ఝాన్సీ ఎంట్రీ కావచ్చు కూడా బీఆర్ఎస్ నేతలకు కావచ్చు, బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, బీఆర్ఎస్ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు ఒక వరకు పుచ్చిందని చెప్పుకోవచ్చు. రాజశేఖర్ రైట్ స్వామి, ఇంకోటి అంటే ఆమె కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తానని చెప్తున్నటువంటి పరిస్థితి, దీనికి సంబంధించిన హైకమాండ్ నుంచి ఏమైనా అంటే ఒక క్లియరెన్స్ రావడం కానీ వచ్చినటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? టికెట్కు సంబంధించి అంటే ఎంతవరకు కన్ఫర్మ్ అయింది, ఆమె కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంతవరకు పోటీ చేస్తున్నటువంటి విషయంపై ఏమైనా అప్డేట్స్ ఉన్నాయి మీ దగ్గర? రైట్ రాజశేఖర్, మొత్తానికైతే రేవంత్ రెడ్డి సన్నిహితురాలుగా భావించవచ్చు. మొత్తానికి ఇక్కడి కూడా అంటే ఎర్రబెల్లి దయాకర్ ఒక బలమైన నేత, ఓటమి ఎరగని నేత. అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా కూడా ఇప్పటికే ఎక్కడ ఏ నియోజకవర్గంలో నిలబడ్డా కానీ ఆయనకు ఓటమి లేదు. కాబట్టి ఆయనను టార్గెట్ చేసి కూడా ఇవాళ ఒక మంచి ఎన్ఆర్ఐని, ఒక మంచి సామాన్య అంటే సేవా దృక్పథం గల వ్యక్తిని కూడా తీసుకురావాలని చెప్పి కూడా యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, గతంలో చైర్పర్సన్ సోనియా గాంధీ ఆధ్వర్యంలో, ప్రియాంక గాంధీ ఆధ్వర్యంలో, ఇప్పుడు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా ఝాన్సీని కూడా రంగంలో దింపడానికి కూడా కసరత్తు చేస్తున్నారని చెప్పి కూడా సమాచారం ఉంది. రాజశేఖర్, మొత్తానికైతే ఝాన్సీ ఎంట్రీ కావడం ఒక నెల రోజుల క్రితమే ఒక మామూలుగా అంటే ఒక ర్యాలీ అంటే ఎంట్రీ కావడంతో ర్యాలీ తీసిన నేపథ్యం కనపడతా ఉంది. వీళ్ళంతా కూడా ఇప్పుడు రానున్న ఆగస్టు శీతాకాల సమావేశాలు ప్రస్తుతానికి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యం కనపడుతుంది. తర్వాత కూడా వచ్చి కూడా పాలకుర్తి నియోజకవర్గాల ప్రజలతో కూడా మమేకమై పోనున్నట్టు కూడా మొత్తం రూప్ మ్యాప్ అయితే చేసుకున్నట్టు అయితే తెలుస్తా ఉంది. రాజశేఖర్, ఇప్పటికైతే ఆ పొలిటికల్ ఎంట్రీ మాత్రము టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో కూడా సన్నిహితంగా ఉంటూ కూడా అక్కడ ఘాటైన అంటే బలమైన వ్యక్తి, ఎన్ఆర్ఐగా బలమైన వ్యక్తి, ప్రజలతో సంబంధాలు ఉన్న వ్యక్తి ఒక ఝాన్సీ రెడ్డి మాత్రము ఇలా ఎర్రబెల్లి దయాకర్ కు దీటైన క్యాండిడేట్ అంటే ఝాన్సీ రెడ్డి అని చెప్పి కూడా రంగంలో బరిలోకి దింపాలని కూడా మొత్తము అధిష్టానం మాత్రము అయితే సానుకూలంగా ఉన్నట్టు చెప్పుకోవచ్చు. రాజశేఖర్ రైట్ స్వామి, ఫైనల్గా ఇంకోటి అంటే సాధారణంగా పుట్టిన ఊరికి సేవ చేయడానికి ఎన్ఆర్ఐలు చాలా వరకు రాజకీయాల్లో కూర్చున్నటువంటి పరిస్థితి, వరకు స్థాయికి వెళ్ళిపోయి సంపాదించిన తర్వాత పుట్టిన ఊరికి ఏదో ఒకటి చేద్దాం అనేటువంటి ఒక ఆలోచనతో వస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ కూడా ప్రధానంగా అదే విషయం కనిపిస్తుంది. మీ ప్రాంతానికి సంబంధించినటువంటి వాసన అని చెబుతున్నటువంటి పరిస్థితి అంటే రాజకీయ సమీకరణలు అంటే ఖచ్చితంగా కుల ప్రభావాలు ఉంటాయి, ప్రాంతీయ ప్రభావాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఒకవేళ మీరు చెప్తున్నట్టు టికెట్ వస్తే కనుక కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఆమె టికెట్లో పోటీ బరిలో ఉంటే ఎంతవరకు ప్రభావం ఉండే అవకాశం అనిపిస్తుంది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో? రైట్ రాజశేఖర్, మొత్తానికైతే కాంగ్రెస్ ప్రభావం ఏ పార్టీలు ఉన్నా కానీ ఆమెకు ఝాన్సీ రెడ్డి అయితే ఎక్కువ ప్రభావం ఉన్న వ్యక్తి, ప్రజలలో నాలుకలాగా మెలిసిన వ్యక్తి. ఇప్పటికే ఆమె చీటాయపాలెం తురూరు దగ్గర మండల చీటాయపాలెంకు సంబంధించిన వ్యక్తి, మొత్తానికైతే చీటాయపాలెం సంబంధించిన వ్యక్తి. కానీ అక్కడ మాత్రం ఉన్న తెచ్చుకొని మొత్తానికైతే చీటాయపాలెంకు అక్కడ నుంచి కూడా వాళ్ళ తొర్రూరులో హాస్పిటల్ కానీ బస్ స్టాండ్ కానీ సొంత స్థలాలను కూడా ప్రజలకు ఇచ్చిన సందర్భాలు అయితే చాలా వరకు ఉన్నాయని చెప్పుకోవచ్చు. కానీ
మొత్తానికైతే ఇక అక్కడ ప్రజాసేవ చేసుకుంటూ వస్తున్న ఝాన్సీ రెడ్డి కూడా ప్రజా ఆదరణ ఉన్నది. మొత్తానికైతే పాలిటిక్స్ లో ఎదుర్కొనే శక్తి కూడా ఝాన్సీ రెడ్డికే ఉంటుంది. మన మొత్తానికైతే బీఆర్ఎస్ వ్యతిరేకంగా ఉన్న కాంగ్రెస్ లో రావడం ఇంకా 100% కలిసి వచ్చే అవకాశాలు అయితే ఎక్కువ కనపడుతున్నాయని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ కంచుకోటగా గతంలో ఉండదు, ఇప్పుడు కూడా కంచుకోటగా ఝాన్సీ రెడ్డి ఎంట్రీ కావడం కూడా ప్రజలంతా కూడా ఝాన్సీ వైపు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ స్వామి. నెక్స్ట్ మనం కరీంనగర్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి శ్రీకాంత్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే మరికొన్ని నెలల్లో ఎన్నికల నేపథ్యంలో కొంతమంది నేతలకు సంబంధించి అఫిడవిట్ దాఖలు చేసే నేపథ్యంలో కొన్ని తప్పులు ఉన్నాయని, దానికి సంబంధించినటువంటి కేసులు ఉన్నటువంటి నేపథ్యం అవన్నీ కూడా తీర్పులు వస్తున్నాయి. వరుసగా బీఆర్ఎస్ నేతల్లో ఇలాంటి ఒక భయం అయితే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ కూడా సీఎం ప్రధానమైనటువంటి ఒక నేతగా ఉన్నటువంటి గంగుల కమలాకర్, ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి మంత్రిగా పనిచేసినటువంటి గంగుల కమలాకర్కి సంబంధించినటువంటి ఒక షాకింగ్ ఉన్నటువంటి వార్త అయితే కనిపిస్తుంది. మంత్రి గంగుల కమలాకర్ను వెంటాడుతున్నటువంటి కోర్టు కేసు, ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చంటూ కోర్టును ఆశ్రయించారు బండి సంజయ్ పిటిషన్పై విచారణకు ఆదేశించింది హైకోర్టు. సమగ్ర నివేదికను అందించాలని కమిషన్కు సూచించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో గంగూరు కమలాకర్లో ఈ తీర్పుకు సంబంధించి ఒక టెన్షన్ అయితే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి శ్రీకాంత్ చెప్పండి. రాజశేఖర్, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కు ఇప్పుడు ఒక కోర్టు తీర్పు ఒక భయం పట్టుకుందని చెప్పొచ్చు. అంటే గతంలో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా కూడా కరీంనగర్ నుంచి ప్రాధాన్యం వహిస్తున్న మంత్రిగా 2 శాఖలకు కీలక శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తున్న మంత్రి గంగుల కమలాకర్ కు 2018లో అఫిడవిట్ లో ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారంటూ కూడా బీజేపీకి చెందిన బండి సంజయ్ ఒక కోర్టును ఆశ్రయించడం జరిగింది. అందుకు సంబంధించి ఇటీవల హైకోర్టు కూడా ఒక కమిషన్ శైలజ కమిషన్ ను కూడా ఏర్పాటు చేసింది. 12వ తేదీ నుండి 17వ తేదీ వరకు క్రాస్ ఎగ్జామినేషన్ కూడా నిర్వహించాలని చెప్పేసి కూడా కోర్టు ఆదేశించినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే 2018లో అప్పటి కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ బండి సంజయ్ ఇరువురికి సంబంధించిన ఒక ఆడియో కాల్ కూడా బయటకు రావడంతో సర్ఫరాజ్ అహ్మద్ ను కూడా బదిలీ చేయించిన సందర్భాలు అయితే ఉన్నాయి. అంటే గతంలో ఈ ప్రాంతం నుండి ఇప్పటికీ 3 సార్లు ఎమ్మెల్యేగా చేసిన మంత్రి గంగుల కమలాకర్ కు ఇప్పుడు ఒక గడ్డు కాలం అనే పరిస్థితి అయితే ఎదుర్కొంది. అంటే కోర్టు ఇటీవల కొత్తగూడెం ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావుపై అనర్హత వేటు విధించడము, తదనంతరం మంత్రి శ్రీనివాసరావుపై కూడా ఆ కేసు విషయంలో కూడా మళ్ళీ కోర్టు స్వీకరించడము, ఇప్పుడు తాజాగా గంగుల కమలాకర్ ను కూడా ఈ భయం వెంటాడుతుందని చెప్పొచ్చు. 12వ తేదీ నుంచి 17వ తేదీ మధ్యలో దీనికి సంబంధించిన క్రాస్ ఎగ్జామినేషన్ కూడా చేయాలంటూ కూడా కోర్టు ఆదేశించినట్టుగా తెలుస్తుంది. అంటే ఇది ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు, అంటే అప్పుడు ఎన్నికలప్పుడు ఖర్చుల వివరాలు కూడా తప్పుగా సమర్పించారంటూ కూడా అప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇందుకు సంబంధించి పూర్తి ఆధారాలతో కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలంటూ కూడా హైకోర్టు ఆదేశించిన పరిస్థితి నెలకొంది. అప్పుడు కీలకంగా ఉన్న అప్పుడు ఆడియో కాల్ కూడా ఒకటైతే బండి సంజయ్ కి అప్పటి కలెక్టర్ కు కూడా ఆడియో కాల్ బయటకు లీక్ అవ్వడం వల్ల కూడా కాస్త అప్పట్లో ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే ఇప్పుడు 17వ తేదీ అనంతరము ఇది దోషిగా నిలబడాల్సిన పరిస్థితి, అంటే ఆ మంత్రి గంగుల కమలాకర్ పై కూడా అనర్హత వేటు వేసే అవకాశం ఉంటుందా, లేకపోతే ఎలాంటి తీర్పు వస్తుందా అనే ఒక సర్వత్ర ఉత్కంఠ వాతావరణం అయితే కరీంనగర్ నియోజకవర్గంలో అయితే నెలకొందని చెప్పొచ్చు. రాష్ట్ర రైట్ శ్రీకాంత్, ఒకటి అంటే బండి సంజయ్ పిటిషన్లో వేసినటువంటి ఏదైతే అఫిడవిట్లో తప్పుడు సమాచారం, ఆ తప్పుడు సమాచారం సంబంధించినటువంటి అంశం ఏ విషయంలో అయినా తప్పుడు సమాచారం దాఖలు చేస్తారనేటువంటి విషయం ఏమైనా తెలిసినటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? అప్పుడు 2018 ఎన్నికల సమయంలో ఎన్నికల ఖర్చుకు సంబంధించి అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారు. అంటే ఎక్కువ ఖర్చు చేసి కూడా ఆ ఖర్చును తక్కువగా చేసి చూపించినట్టుగా కూడా బండి సంజయ్ ప్రధానంగా ఆరోపించిన పరిస్థితి. అంటే అఫిడవిట్ ప్రధానంగా ఒక క్రియాశీలకమైన పాత్ర వహిస్తుంది. అంటే ఎన్నికలప్పుడు తమ ఎన్నికల ఖర్చు ఇంత మట్టుకే ఉంటుందని చెప్పేసి కూడా వాళ్ళు ఒక నిర్ధారించాల్సిన పరిస్థితి ఉంటుంది. కాకపోతే దానికి సంబంధించిన ఆధారాలు మాత్రం చూపాల్సించాల్సి ఉంటుంది. అయితే బండి సంజయ్ తప్పుడుగా, అంటే ఏదైతే మంత్రి గంగుల కమలాకర్ తప్పుడు సమాచారం ఇచ్చారంటూ కూడా ఒక కోర్టులో మెట్టెక్కడం అయితే జరిగింది. ఖర్చు అంటే ఎన్నికల అఫిడవిట్ లో సమర్పించిన దానికంటే కూడా పెద్ద ఎత్తున కూడా ఖర్చు చేశారంటూ కూడా ఇందుకు గాను అప్పటిగా పనిచేస్తున్న కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ బండి సంజయ్ ఇద్దరి మధ్య కన్వర్సేషన్ కూడా అప్పట్లో ఆడియో కాల్ కూడా లీక్ జరిగింది. అంటే ఈ ఆడియో కాల్ లీక్ అనంతరం కూడా అప్పటి కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ను కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అంటే ఇదంతా కూడా ఒక ప్రణాళిక ప్రకారమే ఇదంతా కూడా జరిగిందని చెప్పేసి నియోజకవర్గంలో అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగింది. అందుకు గాను ఇప్పుడు తాజాగా
ఇప్పుడు కొత్తగా వెలుగు చూస్తున్న బీఆర్ఎస్ నేతలను పట్టుకున్న భయం అంతా కూడా ఇప్పుడు ఒకరి తర్వాత ఒకరిపై వెయిట్ అయితే పడుతుంది. మా కొత్తగూడెం ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావుతో పాటు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో పాటు ఇప్పుడు తాజాగా బండి పెట్టిన కేసుతో ఇప్పుడు మంత్రి గంగుల కమలాకర్ కూడా కాస్త టెన్షన్ నెలకొందని చెప్పొచ్చు. అంటే శ్రీకాంత్ ఒకటి అంటే గెలుపుకి ఎటువంటి కూడా సందేహం లేకుండా ఉన్నటువంటి మంత్రిగా గంగుల కమలాకర్ ఉన్నటువంటి పరిస్థితి, ఎప్పుడు నిత్యం ప్రజలకి అందుబాటులో ఉంటారు, ఆయన గెలుపు కూడా ఈజీగా అయిపోతుంది అన్నటువంటి వార్త ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఆయనకి టికెట్ ఖచ్చితంగా వస్తుంది. కానీ ఇలాంటి తరుణంలో ఇప్పుడు కోర్టుకు సంబంధించిన తీర్పులు అనేవి ఒక రకమైనటువంటి టెన్షన్, వర్మ వెంకటేశ్వర ఇచ్చినటువంటి తీర్పు కూడా కొంతవరకు భయపెడుతున్నటువంటి పరిస్థితి. ఈ ప్రభావం అనేది బీఆర్ఎస్ పార్టీపై ఎంతవరకు పడే అవకాశం కనిపిస్తుంది, నేతలకు సంబంధించి కానీ లేకపోతే గంగుల కమలాకర్ సంబంధించిన విషయంలో కానీ? తప్పకుండా దీని ప్రభావం అయితే ఉంటుందని చెప్పొచ్చు రాజశేఖర్. అంటే ఇప్పుడు ఇటీవల కాలంలో బీఆర్ఎస్ పార్టీ నేతపై కోర్టులో కేసులు దాదాపుగా రుజువు అవుతూ ఉండడము, వేటు పడడము అంతా కనిపిస్తుంది. వచ్చే ఎన్నికల్లో ఆ ప్రభావం కూడా అంటే ప్రజల్లో సానుభూతి అనేది కూడా కాస్త అంటే ఒక నెగటివ్ ఫీలింగ్ అనేది కూడా రావచ్చని విశ్లేషకులు అంచనా అయితే వేస్తున్నారు. అంటే ఇప్పుడు అంటే గతంలో కరీంనగర్ నుంచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా కూడా ఉన్నాడు. తన గెలుపు సునాయాసమే, అంటే ప్రత్యర్థులు ఎవరు కూడా బలంగా లేకపోవడం. కాకపోతే ఇక్కడ ఇప్పుడు ఇటీవల ఈ రోజు జరిగిన అసెంబ్లీ పరిణామాల్లో కూడా కాస్త ప్రచారం కూడా అంటే ఒక రూమర్స్ అయితే క్రియేట్ అవుతున్నాయి. ఈ రోజు కేటీఆర్ ను మన హుజరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను ఆలింగనం చేసుకోవడము, తదనంతరం కొన్ని వార్తలు అయితే అంటే పుకార్లు అయితే షికార్లు చేస్తున్నాయి. అంటే ఈటల రాజేందర్ కు ఒక డిప్యూటీ సీఎం హోదా ఇస్తామని చెప్పేసి మళ్ళీ పార్టీలోకి రావాలంటూ కూడా ఆహ్వానిస్తున్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఈ కరీంనగర్ నియోజకవర్గం నుండి ఒకవేళ పార్టీలోకి వస్తే తను కూడా ఈ నియోజకవర్గం నుండి పోటీ చేసే అవకాశాలు కూడా ఉంటాయని కొంతమంది విశ్లేషకులు అయితే ఇక్కడ చర్చనీయాంశంగా అయితే మారింది. హుజరాబాద్ నుండి ఈటల సతీమణి జయను పోటీ నుంచి బరిలోకి నిలిపేందుకు కూడా ఈటల రాజేందర్ సిద్ధంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అంతా అంటే పుకార్లు మాత్రం ఇప్పుడు మనం కన్ఫర్మ్ చేయలేము. కాకపోతే ఒక పుకార్లు మాత్రం షికారు చేస్తే దాదాపుగా కొన్ని సమీకరణాలు ఎన్నికలు సమీపిస్తున్న తరంలో ఈ కోర్టు తీర్పుల తర్వాత కూడా ఎన్నికల సమీకరణాలు పూర్తిగా ఎప్పటికప్పుడు మారిపోయే అవకాశాలు కూడా లేకపోలేదు రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీకాంత్. ఇక ఎన్నికలకు సంబంధించి అఫిడవిట్లో దాఖలు చేసిన తప్పుడు సమాచారం నేపథ్యంలో కేసులు వేశారు. ఆ కేసులు ఇప్పుడు చాలా వరకు టెన్షన్ పెడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీని కానీ ఆ నేతలు కానీ ప్రధానంగా పెట్టినటువంటి పరిస్థితి. వర్మ వెంకటేశ్వర్లు వచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఆయన విషయంలో కానీ ఇప్పుడు ఉన్నటువంటి గంగుల కమలాకర్ ప్రధానమైనటువంటి మంత్రి పదవిలో ఉన్న వారికి ఇలాంటి కష్టకాలం అని చెప్పుకోవచ్చు. ఇది ప్రధానంగా ఉన్నటువంటి సమస్య. నెక్స్ట్ మనం ఆదిలాబాద్లో మా ప్రతినిధి జోషి మనకి అందుబాటులో ఉన్నారు. మరమ్మతులకు నోచుకొని ఆదిలాబాద్ తరోడ బ్రిడ్జి దీనికి సంబంధించి చాలాసార్లు కూడా అమ్మానిస్లో ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి, దానికి ముందస్తుగా చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక నెలలు గడుస్తున్నా కణితి చూడనటువంటి అధికారులు జిల్లా కేంద్రానికి నిలిచిపోయిన రాకపోకలు కాలినడకన బ్రిడ్జ్ దాటుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రజాప్రతినిధులు అధికారుల తీరుపై వాహనదారులు తీవ్రంగా ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మహిళలు, వృద్ధులు, పిల్లలు అనేటటువంటి వయోలింగ భేదం ఏమీ లేకుండా అందరూ కూడా ఇబ్బందులు పడుతూ తమ ప్రయాణాన్ని సాగిస్తున్నటువంటి దుస్థితి తరోడా బ్రిడ్జ్ పైన నెలకొని ఉన్నటువంటి నేపథ్యం. అదే సందర్భంలో ఇవేమీ తమకు పట్టవు, కేవలం తమ వ్యాపారానికి సంబంధించినటువంటి స్వార్థము, తమ ధనార్జనే ధ్యేయంగా కొంతమంది వ్యక్తులు వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు మనం చూడవచ్చు, కెమెరా పర్సన్ నర్సింగ్ మనకు ఆ దృశ్యాల్లో చూపిస్తున్నారు. ఇక్కడ తరోడా బ్రిడ్జికి సంబంధించినటువంటి దుస్థితి ఈ విధంగా ఉండి జనాలకు సంబంధించినటువంటి రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి నేపథ్యాన్ని సైతం పట్టించుకోకుండా ఇదే తరోడా వాగుకు సంబంధించినటువంటి ఇటు ఎగువ ప్రాంతంలో కావచ్చు, అటు దిగువ ప్రాంతంలో కావచ్చు, అంటే జనాలకు సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, పర్యావరణ సమతుల్యత కావచ్చు, ఇవేమీ తమకు పట్టవు అనేటటువంటి విధంగానే వ్యవహరిస్తున్నటువంటి కొంతమంది ఇసుక మాఫియాకు సంబంధించినటువంటి వ్యక్తులు అక్కడ మనం చూడవచ్చు. అంటే ట్రాక్టర్లు ఒక వరుస క్రమంలో ఇసుక లోడ్లతో వస్తున్నటువంటి పరిస్థితి. అదే సందర్భంలో మనం అక్కడ చూసినట్లయితే జేసీబీ కూడా అక్కడ ఉన్నటువంటి నేపథ్యం. అంటే జేసీబీతో ఇసుకను తోడి లారీలలో, టిప్పర్లలో ఇక్కడి నుండి అక్రమంగా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. అయితే జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి ఈ యొక్క తరోడా బ్రిడ్జి వద్దనే, అది కూడా అంతర్రాష్ట్ర రహదారి అయినటువంటి ఈ మార్గానికి
కేవలం కనుచూపు దూరంలోనే ఉన్నటువంటి డిస్టెన్స్లోనే ఈ విధమైనటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా సంబంధిత రెవెన్యూ వాళ్ళు కావచ్చు, మైనింగ్ అధికారులు కావచ్చు, లేదా పోలీసులు కావచ్చు, వీళ్ళెవరూ కూడా ఈ యొక్క పరిస్థితిని పట్టించుకోకపోవటము, దానికి కారణం ఏంది అనేటటువంటి విషయంలో చాలా రకాలైనటువంటి అనుమానాలు ఉన్నప్పటికీ కూడా జనాలకు సంబంధించినటువంటి కోణంలో ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా అంటే చిన్న చిన్న విషయాల్లో సాధారణ జనాలకు సంబంధించినటువంటి అంశాల్లో ఎన్నో నియమ నిబంధనలు చదివి వినిపించేటటువంటి అధికారులు ఇక్కడ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి తరోడా వాగు వద్ద నడుస్తున్నటువంటి ఈ యొక్క ఇసుకకు సంబంధించినటువంటి ఏదైతే అక్రమ రవాణా ఉందో ఈ విషయంలో ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనేటటువంటిది చాలా రకాల ప్రశ్నలకు దారితీస్తున్నటువంటి నేపథ్యం. ఇప్పటికైనా ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంబంధిత అధికారులు కావచ్చు, లేదా ప్రజాప్రతినిధులు కావచ్చు, వీళ్ళందరూ కూడా దీనిపైన దృష్టి సారించి తక్షణమే ఈ యొక్క ఇసుక మాఫియాకు సంబంధించినటువంటి విషయంలో తక్షణ చర్యలు చేపట్టడం ద్వారా వీటిని నిరోధించడానికి అవసరమైనటువంటి చర్యలను తీసుకోవడం, అలాగే పర్యావరణ సమతుల్యతను కాపాడటము, అలాగే తరోడాకు సంబంధించినటువంటి ఈ యొక్క బ్రిడ్జ్ కుంగిపోవడానికి నానా రకాలైనటువంటి కారణాల్లో నాణ్యతా లోపం కావచ్చు, మరేదైనా కావచ్చు, కానీ అంటే వాగుకు సంబంధించినటువంటి పర్యావరణ సమతుల్యత లోపం అనేది కూడా పలు రకాల కారణాల్లో ఒకటిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికైనా ఇటువంటి వాటిని రూపం ఆపేందుకు తక్షణ చర్యలు చేపట్టాలనేటటువంటి డిమాండ్ మాత్రం. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్ జోషి. నెక్స్ట్ మనం నిజామాబాద్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. జుక్కల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై కాంగ్రెస్ ఫైర్ అయినటువంటి లక్ష్మీకాంతరావు నేత ఫైర్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎమ్మెల్యే హనుమంత షిండే జుక్కలకు ఎలాంటి అభివృద్ధి చేయలేదని లక్ష్మీకాంతరావు ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. 15 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్న ఎలాంటి అభివృద్ధి చేయలేనటువంటి పరిస్థితి. సాధారణ ఉద్యోగిగా ఉన్న షిండే ఎమ్మెల్యే తర్వాత వేల కోట్ల రూపాయలు ఆస్తులు ఎక్కడని కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి లక్ష్మీకాంత్ కనిపిస్తోంది. నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్లు తప్ప డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎక్కడా కనిపించలేదని ప్రధానంగా లక్ష్మీకాంతరావు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు నవీన్ చెప్పండి. కర్ణాటక ఎన్నికల తర్వాత అస్సాం పార్టీలో జోష్ పుంజుకుంది. ఇటు అధికార బీఆర్ఎస్ పార్టీకి తామే ప్రతిపక్షం అంటూ కూడా ఇటు కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇటు ప్రజలకు వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా ఇటు ఎమ్మెల్యేకి సంబంధించిన ఎప్పటికీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని ఎండగడుతూ లక్ష్మీకాంతరావు కూడా ప్రజలకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై మనతో మాట్లాడడానికి లక్ష్మీకాంతరావు ఉన్నారు. మీరు అడిగి మీరు తెలుసుకుని చెప్పండి. మీరు జుక్కల్ నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా తిరుగుతున్నారు. ప్రజల వద్ద ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఎలా ముందు మీ దృష్టికి తీసుకెళ్తున్నారు? జుక్కల్ నియోజకవర్గంలో ప్రజలకు విపరీతమైనటువంటి ఏ మౌలిక సదుపాయాలు కూడా లేవు. చాలా మామూలు పరిస్థితులనే జుక్కల్ నియోజకవర్గ ప్రజలు రకరకాల ఇబ్బందులకు గురవుతుండే. ఇట్లాంటి ప్రకృతి వైపరీత్యాల విషయానికి వచ్చేసేస్తే పరిస్థితి చాలా దారుణంగా ఉంది. నేను గత 10 రోజుల్లో నుండి ఈ అతివృష్టి అధిక వర్షాల వల్ల జరిగినటువంటి నష్టాన్ని చూస్తూ అబ్జర్వ్ చేస్తూ ప్రతి ఒక్కరిని కలిసి మాట్లాడి వాళ్ళ సాధక బాధకాలను అర్థం చేసుకుంటే కొన్ని చాలా బాధాకరమైనటువంటి విషయాలు బయటపడ్డాయి. మొన్న రాచూర్ అనే గ్రామానికి వెళ్ళినట్టయితే ఆ గ్రామము మెయిన్ రోడ్ నుంచి వెళ్ళడానికి అసలు నానా ఇబ్బందులు పడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఆ విషయాన్ని నేను వీడియో ముఖంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా నిన్న లింబూర్కి వెళ్ళాను. అక్కడ రోడ్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అయితే యాక్చువల్గా నిన్న జరిగినటువంటి సంఘటన ఏంటంటే ఒక మహిళ గర్భిణీ స్త్రీ డాక్టర్ పరీక్షలకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. అయితే ఆ రోడ్ నుంచి ఆ ఊరు నుంచి మన హాస్పిటల్కు పోలేని పరిస్థితుల్లో ఆమె రిపోర్ట్లను వాళ్ళ బంధువు తీసుకుపోయి డాక్టర్కి చూపించి ఆమెకు వైద్య సహాయం కొరకు ప్రయత్నాలు చేయడం జరిగింది. ఒకవేళ ఆ అమ్మాయి నిజంగా ప్రసవించాల్సిన పరిస్థితి వస్తే ఆమెను హాస్పిటల్కి ఎట్లా తీసుకుపోతారు? ఇప్పుడు మందులు వైద్య సలహా అంటే తీసుకోవచ్చు, కానీ ఇంకో విషయం ఎంత బాధాకరం అంటే పేషెంట్ని చూడకుండా డాక్టర్ మందులు ఇవ్వాల్సిన పరిస్థితి. దానికి కారణం ఏంది? రోడ్ లేకపోవడమే. కాబట్టి ఈ మౌలికమైనటువంటి సదుపాయాలు రోడ్లనే కాదు, ఇక్కడ ఎలాంటి సదుపాయం లేవు. మొన్న జుక్కల్ మండల కేంద్రంలో నీటి పరిస్థితి నీరు లేకపోవడం వల్ల అందరు ధర్నా చేయడం జరిగింది. ఈరోజు కూడా నేను వెళ్ళి చూసి జుక్కల్కి వెళ్ళాను. ఉదయాన్నే వెళ్ళి చూసి ఎస్సీ వాడాలో అక్కడ అంతా చూస్తూ ఉంటే అసలు నీళ్లు తాగడానికి మంచి నీళ్ళు అనే సదుపాయం లేదు. ఆ నీటి బిజినెస్ కూడా
జుక్కలు ఒక మాఫియా లాగా జరుగుతుంది. అధిక ధరలకు నీళ్ళు అమ్మడము, ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడే ముందట బస్టాండ్ చూస్తుంటే ఏమంటారు బిచ్చుకుంద బస్టాండ్ ఎంత దారుణంగా దరిద్రంగా ఉంది. సో నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే గారు అస్సలు పట్టించుకున్న పాపాననే పోలేదు. ఆయనకు తన సొంత స్వలాభం కొరకు చేసే వ్యాపారాలను, తన స్వలాభం కొరకు చేస్తున్నటువంటి అక్రమ ఇసుక రవాణా మీద దృష్టి పెట్టడానికే సమయం సరిపోవడం వల్ల ప్రజల కష్టాలను పట్టించుకునేటటువంటి ఆయనకు ఆ సమయమే దొరకలేదు. ప్రజల సమస్యలను అసలు ఆయన పట్టించుకోనే లేదు గత 15 సంవత్సరాలు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి అనేక సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించింది. ఇక్కడ జుక్కల నియోజకవర్గం కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కూడా అనేక సంవత్సరాలు ఉన్నాడు, కానీ ఎక్కడ అభివృద్ధి జరగలేదు. తాము కొన్ని తక్కువ సంవత్సరాల్లోనే అభివృద్ధి చేసి చూపెట్టాము, రానున్న రోజుల్లో ఖచ్చితంగా అభివృద్ధి ఇంకా చేసి చూపెడతామని చెప్పి కూడా ఎమ్మెల్యే చెప్తున్న పరిస్థితి ఉంది. 15 సంవత్సరాలు అనేది రాజకీయ జీవితంలో చాలా పెద్ద టైం అండి. ఒక రాజకీయ నాయకుడు 15 సంవత్సరాల నుండి కూడా ఎలాంటి అభివృద్ధి చేయలేకపోయినాడు అంటే ఆయనకు ఉన్నటువంటి చిత్తశుద్ధి, ఆ తర్వాత ఆయన చేయలేడు అని చెప్పడానికి అంతకంటే పెద్ద నిదర్శనమే లేదు. ఎందుకంటే ఇప్పుడు ఏ ప్రాజెక్టు చూసినా కూడా ఫండ్స్ శాంక్షన్ అయినటువంటి చాలా హసన్ టాక్లీ దగ్గర ఒక బ్రిడ్జ్ గురించి నేను చెప్తాను. ఆ ఫండ్స్ శాంక్షన్ అయినాయి. ఫండ్స్ శాంక్షన్ అయిన తర్వాత కూడా ఆ పనులు చేయించలేకపోతుంది. కారణం ఏంటంటే వీళ్ళు అడుగుతున్నటువంటి అత్యధిక మోతాదులో పర్సెంటేజ్ అడుగుతున్నటువంటి లంచాల వల్ల ఏ కాంట్రాక్టర్ కూడా ముందుకు వచ్చి పనులు చేయట్లేదు. దానివల్ల ప్రజలకు విపరీతమైనటువంటి నష్టం జరుగుతుంది. చేసిన అభివృద్ధి ఏముంది? అభివృద్ధి చేసినాము. ఏం చేసినారు అభివృద్ధి? నేను మొత్తం ఒకసారి మీరు నాయంబడి మొత్తం నియోజకవర్గం అంతా తిరిగి చూడండి. ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లుందా జుక్కల్ నియోజకవర్గంలో? ఒక్క ఇల్లు చూపించండి డబుల్ బెడ్రూమ్ది. ఒక్క చోట మొత్తం నియోజకవర్గంలో ఒక మున్సిపాలిటీ లేదు. ఎక్కడ కూడా జనాలు నీటి కోసం కటకటలాడుతున్నారు. రోడ్డు వ్యవస్థ సరిగా లేదు, హాస్పిటల్ బాగాలేవు. కనీసము ఆల్రెడీ ఉన్నటువంటి హాస్పిటల్ ఎప్పుడో ఆయన అధికారం రాకముందే ఉన్నటువంటి హాస్పిటళ్ళు కానీ బస్టాండ్లు కానీ వాటిని సరిగా నిర్వహించలేకపోతున్నాడు ఈయన. 15 సంవత్సరాల కింద మీరు ఆలోచించండి. నిజాం సాగర్ బస్ స్టాండ్ ఒక ఉదాహరణకు, లేకపోతే మన బిచ్చుకుంద బస్ స్టాండ్, మన కళ్ళ ముందు ఉన్నటువంటి బస్ స్టాండ్ 15 సంవత్సరాల కింద ఎట్లా ఉండే బస్ స్టాండ్? 15 సంవత్సరాల కింద ఈ బిచ్చుకుంద బస్ స్టాండ్ ఇంత దురదృష్టము, ఇంత దుర్భరమైన పరిస్థితిలో ఉండిందా? చేసిన అభివృద్ధి ఏంది? ఒక్క చోట కూడా ఏమంటారు సెంట్రల్ లైటింగ్ లేదు, రోడ్ల పరిస్థితి అధోగతి. ప్రజలకు అసలు పట్టించుకునే ఏమంటారు ఒక సమయం కేటాయించేటటువంటి పరిస్థితులు కూడా లేరు ఎమ్మెల్యే గారు. ఇప్పుడు గత 2 పర్యాయాలుగా వాళ్ళ ప్రభుత్వమే ఉంది. అంటే నిజాం సాగర్ని కూడా దళిత బంధు కింద పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్న ఘనత తమదే అని చెప్తున్నారు. దళిత బంధు కింద తీసుకొచ్చిన ఘనత ఖచ్చితంగా వాళ్ళదే. కానీ దళిత బంధు నుంచి రాష్ట్రంలోనే అత్యధిక లంచాలు తీసుకున్నంత ఘనత కూడా వాళ్ళదే. ఎందుకంటే ఒక్క 10 లక్షల దళిత బంధు కోసము 8 లక్షల వరకు లంచాలు తీసుకున్నంత ఘనత దాంట్లో మాత్రం వీళ్ళకి ఖచ్చితంగా గిన్నీస్ రికార్డు కూడా, గిన్నీస్ బుక్లో కూడా వీళ్ళ పేరు నమోదు చేయొచ్చు. దళిత బంధు నిజాం సాగర్ మండలంలో ఒక ఏమంటారు ఇండిపెండెంట్ ఎంక్వైరీ చేయడానికి ఎమ్మెల్యే గారు సిద్ధమా? నేను ప్రశ్నిస్తున్నా. మీ పత్రిక, మీ ఛానల్ ముఖంగా నిజాం సాగర్ మండలం దళిత బంధు గురించి చాలా గొప్పగా చెప్తున్నారు కదా, మరి నిజాం సాగర్ మండలంలో దళిత బంధులో జరిగినటువంటి అవకతవకల గురించి శ్వేతపత్రాన్ని విడుదల చేసి దాన్ని హైకోర్టు న్యాయమూర్తి ద్వారా విచారణ జరిపిద్దాం. దానికి వీళ్ళు సిద్ధమా? ప్రశ్న ఒకటి. రెండో ప్రశ్న ఏంటంటే చనిపోయిన వాళ్ళకు కూడా దళిత బంధు ఇవ్వడం జరగలేదా? మీ పార్టీ వాళ్ళకు ఒక్కొక్క ఇంట్లో ముగ్గురు నలుగురికి దళిత బంధు ఇవ్వడం జరిగింది. వాటికి ఎమ్మెల్యే గారు ఒప్పుకుంటారా? అది నిజం కాదా? మరి ఒక విషయం ఏంటంటే దళిత బంధు అనేది ఒక పెద్ద నాటకం. నిజాం సాగర్ దళితులు మాత్రమే దళితులా? మరి వేరే మండలాల్లో దళితులు కారా? వాళ్ళకి దళిత బంధు ఇవ్వాల్సిన పరిస్థితి లేదా? ఎప్పుడు ఇస్తారు? మరి వేరే దళితుల పరిస్థితి ఏంది? వాళ్ళని ఇప్పుడు చిన్న చూపు చూసినట్టే కదా. ఒక మండలానికి ఇచ్చినావు, ఆ దాన్ని కూడా ఏమంటారు పూర్తిగా భ్రష్టు పట్టించినావు. వేరే మండలాలు ఉన్నటువంటి దళితుల పరిస్థితి ఏంది? అంటే అంచెల వారిగా దళిత బంధు చేస్తున్నామని చెప్తున్నారు కదా. ఎప్పుడు అంచెలు? ఎప్పుడు మీరు చెప్పండి. ఇప్పుడు ఒక కనుచూపు మేరలో ఎలక్షన్స్ ఉన్నాయి, ఎప్పుడు ఇస్తారు దళిత బంధు? అరే రైతు బంధే ఇంకా 5 ఎకరాల పై చిలుకు వాళ్ళకి ఇంకా ఇంతవరకు రైతు బంధు పడలేదు, ఇక దళిత బంధు ఏమి ఇస్తాడు ఈయన?
ఇంతవరకు రైతుకు పెట్టుబడి కోసం అవసరం పడుతుంది మన రైతు బంధు అమౌంట్. ఇంతవరకు అందరి నాట్లు పెట్టుబడులు అంతా అయిపోయినాయి, కానీ ఇంతవరకైనా రైతు బంధు ఇవ్వలే. అరే డుక్కల్ నియోజకవర్గంలో పంట నష్టపోయినటువంటి రైతులకు 10,000 రూపాయలు పరిహరిస్తా అని చెప్పినటువంటి గొప్ప మనిషి ఇంతవరకు ఇవ్వలేదే. వీళ్ళేం చేస్తారు? వీళ్ళు గొప్ప చెప్పుకోవడమే తప్ప, ఏషాలు వేసుకొని బైరూపులు ఏషాలు వేసుకొని చెప్పుకోవడమే తప్ప వీళ్ళకి చేసే శక్తి కానీ సామర్థ్యం కానీ ప్రజల కొరకు, ముఖ్యంగా పేద బడుగు వర్గాల కొరకు నిలబడి వాళ్ళ అభ్యున్నతికి చేసే మనసు లేదు, ఆ చేయాలని చెప్పేసి ఆలోచన కూడా లేదు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వానికి. కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ చాలా ఏళ్ళు పరిపాలించింది, అక్కడెక్కడ కూడా డబుల్ బెడ్రూమ్లు కట్టియలేదు, ఇక్కడ కూడా మా ఇచ్చినటువంటి దళిత బంధు కూడా ఇవ్వాలని చెప్తున్నారు కదా. నేను ఒకటి క్వశ్చన్ అడుగుతున్నా మీ ఛానల్ ముఖంగా. జుక్కల్ నియోజకవర్గంలో ఏ ఊర్లలో అయితే కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇల్లు కట్టిందో అక్కడ మేము ఓట్లు అడుగుతాం. మీరు ఎక్కడైతే దళిత బంధు కట్టించారో మీరు అక్కడ ఓటు అడగండి. మీరు ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ కట్టించలేదు అంటున్నారు కదా. ఈ జుక్కల్ నియోజకవర్గంలోనే ఇందిరమ్మ ఇండ్లు కట్టించినటువంటి గ్రామాల్లో మాత్రమే మేము ఓట్లు అడుగుతాం. మీరు ఓట్లు అడగకండి. మీరు దళిత బంధు కట్టించిన జాగాలు మన డబుల్ బెడ్రూమ్ కట్టించిన చోట్ల మీరు అడగండి, మేము అక్కడ అడగం. దానికి ఈ ఛాలెంజ్కి సిద్ధమా? ఏం మాట్లాడుతున్నారు? ఈరోజు మనము జుక్కల్ నియోజకవర్గంలో తిరగగలుగుతున్నాము, మాట్లాడగలుగుతున్నాము అంటే కేవలము కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి మాత్రమే. తర్వాత హనుమంత్ షిండే గారు చేసింది ఏమీ లేదు, అంత శూన్యం. ప్రధానంగా మీరు చాలా వరకు ప్రతి గ్రామంలో తిరుగుతున్నారు, ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వస్తున్నాయి? కాంగ్రెస్ పార్టీ ఎలా ఉంది? కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా ఉంది. జుక్కల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి అసలు తిరుగులేదు. జుక్కల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుంది. మేము అధిష్టానానికి కూడా ప్రతిరోజు రిపోర్ట్ వెళ్తుంది. ప్రతిరోజు మేము కూడా సోషల్ మీడియా ద్వారా, అదేవిధంగా వివిధ ఛానల్స్ ద్వారా మేము అధిష్టానానికి రిపోర్ట్స్ పంపిస్తూ ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి, ప్రజలకు కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి, కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని చెప్పేసి చాలా ప్రగాఢమైనటువంటి గట్టి విశ్వాసంతో, గట్టి ఆశతో ఉన్నారు జుక్కల్ నియోజకవర్గ ప్రజలు. బీఆర్ఎస్ పార్టీ కూడా తమ చేసిన అభివృద్ధి కార్యక్రమంలో తమను గెలిపిస్తుంది అంటుంటే, మరోవైపు బీజేపీ పార్టీ బిట్టు మోడీ షరీఫ్ ఉంది, ఖచ్చితంగా తాము కూడా డబుల్ ఇంజన్ కూడా వస్తుందని చెప్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంలో ఎలా ఉంది? ఎంత మెజారిటీతో గెలుస్తుంది అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ జుక్కల్ నియోజకవర్గంలో బంపర్ మెజారిటీతో గెలుస్తుంది, దాంట్లో సందేహం ఏమాత్రం లేదు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం మేము అభివృద్ధి చేసినామంటే నేను ఇప్పటివరకు చెప్పిందంత అభివృద్ధి మీకు కనబడుతుంది. ఒకవేళ అభివృద్ధి ప్రాతిపదిక మీద ఒకవేళ వాళ్ళు నిలబడితే మాత్రము వాళ్ళకు డిపాజిట్ కూడా గల్లంత అవుతుంది. బీజేపీ విషయానికి వచ్చేసేస్తే, బీజేపీ ఒకానొక కాలంలో బీజేపీని ఎవరైనా కూడా అభిమానించేది ఏంటంటే ఒక సిద్ధాంతాన్ని బట్టి. సిద్ధాంతమే లేకుండా వాళ్ళు బిహేవ్ చేస్తున్నటువంటి బీజేపీ పార్టీ సిద్ధాంతాన్ని పూర్తిగా నీలొదిలేరు. ఒకానొక కాలంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఒక్క ఓటు కోసమైనా ప్రధానమంత్రిని త్యజించాడు. ఇప్పుడు బీజేపీ పార్టీ ఎన్ని రాష్ట్రాలలో, ఇప్పుడు ముఖ్యంగా ఉదాహరణకు మహారాష్ట్రలో దొడ్డిదారిన అధికారాన్ని వాళ్ళు చేపడుతూ ఉన్నారు. వీళ్ళు బీజేపీ వాళ్ళు సిద్ధాంతాన్ని వదిలేసి కేవలం ఏంటంటే ఒక గుజరాతీ వ్యాపారవేత్తల జెండాలు మోస్తున్నారు. వాళ్ళు గుజరాతీ వ్యాపారవేత్తలు వ్యాపారం చేసుకుంటారు, డబ్బులు కూడబట్టేసుకొని వాళ్ళు దేశాన్ని అమ్మేసుకొని వెళ్ళిపోయే పరిస్థితి. ప్రజలు ఖచ్చితంగా వాళ్ళకు గుణపాఠం చెప్తారు. బీజేపీకి అసలు జుక్కల్ నియోజకవర్గంలో స్థానమే లేదు. అంటే మీకు ఏ పార్టీ ప్రధాన పోటీ ఏ పార్టీ అనుకుంటారు? ఎంత మెజార్టీ ఎంత వస్తుంది? మాకు ప్రధాన పోటీ ఏ పార్టీ అయినా కూడా ఈ పర్టికులర్ పార్టీ అయినా ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీల కన్నా చాలా ముందుగా ఉంది. కనీసం ఒక 60,000 మెజారిటీతోని కాంగ్రెస్ పార్టీ ఈ జుక్కల్ నియోజకవర్గం ఘన విజయం సాధిస్తుంది. ప్రధానంగా ఒకటి చెప్పినట్టు గులాబీ పాలనలో పూర్తిగా ఇక్కడ నియోజకవర్గం అభివృద్ధి జరగలేదని చెప్పి ఇటు పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్నప్పుడు నిజాం సాగర్లో దళితులకు ఎంతమందికి దళిత బంధు ఇచ్చారో దీన్ని ఎంత అవకాశం జరిగే కూడా చాలా తాము సవాల్ చేస్తున్నామని చెప్పి దీనిపై తమతో చర్చకు సిద్ధమని చెప్పి కూడా రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్. ఇది ఇవాల్టి రిపోర్టర్స్ టైం. రేపటి రిపోర్టర్స్ టైంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.